బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాను గట్టెక్కించాడు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ భారాన్ని తనపై వేసుకుని సెంచరీ కొట్టాడు. ఓ పక్క జడేజా కూడా అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి భారత్ పరువు నిలిపారు. అశ్విన్ 102 పరుగులు చేయగా జడేజా 86 పరుగులు చేశాడు. బంగ్లాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాను గట్టెక్కించాడు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ భారాన్ని తనపై వేసుకుని సెంచరీ చేశాడు. ఓ పక్క జడేజా కూడా అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి భారత్ పరువు నిలిపారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, బంగ్లాదేశ్ తో జరుగుతున్నటువంటి మ్యాచ్ లో టీమిండియా ఆదిలోనే తడబడింది. 14 రన్స్ కే రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం, ఆ తర్వాత 28 రన్స్ కే శుభ్మన్ గిల్, ఆ తర్వాత 34 రన్స్ వద్ద విరాట్ కోహ్లీ, ముగ్గురు కీలకమైనటువంటి బ్యాట్స్మెన్స్ 34 రన్స్ కే అవుట్ అవడంతో ఆ తర్వాత పూర్తిగా పీకలు కష్టాల్లో ఉండిపోయింది భారత్. కానీ రిషబ్ పంత్ కాస్త నిలకడగా ఆడుతూ స్కోర్ ను ఆల్మోస్ట్ 96 వరకు తీసుకొని వచ్చాడు. కానీ రిషబ్ పంత్ కూడా అవుట్ అవడం, ఆ తర్వాత యశస్వి జైస్వాల్ కుదురుకున్నట్లుగా అనిపించినప్పటికీ యశస్వి జైస్వాల్, ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా వెంటనే అవుట్ అయ్యారు. 144 రన్స్ కే 6 వికెట్స్ కోల్పోయినటువంటి భారత్ కనీసం 250 రన్స్ కూడా చేయగలుగుతుందా లేదా అనుకున్నటువంటి టైంలో రవీంద్ర జడేజా, అశ్విన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. రవీంద్ర జడేజా 86 రన్స్ వద్ద ప్రస్తుతం ఇంకా నాట్అవుట్ గా నిలిచగా అశ్విన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. వీళ్ళిద్దరూ అంత వికెట్స్ కోల్పోయినటువంటి టైంలో కూడా దూకుడుగా ఆడడాన్ని మనం చూసాం. ఎందుకంటే అప్పటికే 6 వికెట్లు కోల్పోయి కనీసం 144 అంటే 150 రన్స్ కూడా చేయనటువంటి తరుణంలో రవీంద్ర జడేజా, అశ్విన్ చాలా దూకుడుగా ఆడుతూ వచ్చారు. అటు స్ట్రైక్ రొటేట్ చేసుకున్నారు ఇద్దరు. అశ్విన్ స్ట్రైక్ రొటేట్ చేసినప్పుడు జడేజా ఫోర్స్ ఆ తర్వాత స్కోర్ ను పరుగులు పెట్టిస్తూ ఉండగా అశ్విన్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి టైంలో అశ్విన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత రవీంద్ర జడేజా అశ్విన్ కు స్ట్రైక్ రొటేట్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత అశ్విన్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 339 రన్స్ చేసింది, 6 వికెట్స్ కోల్పోయి. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ను కూడా మనం చూడొచ్చు. 144 దగ్గర 6 వికెట్స్ కోల్పోయినటువంటి టీమిండియాను ఏ ఒక్క వికెట్ కూడా కోల్పోనివ్వకుండా 339 రన్స్ చేశారు. అయితే ముఖ్యంగా మనం హసన్ కీలకంగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ బౌలర్ హసన్ 3 వికెట్లు తీశాడు. ఈ కీలకమైనటువంటి అటు రోహిత్ శర్మ గానీ, శుభ్మన్ గిల్, కోహ్లీ ఈ 3 వికెట్లను కూడా హసన్ మహమ్మదే తీశాడు. సో ఈ కీలకంగా ఉన్నటువంటి టైంలో అటు హసన్ మహమ్మద్ బౌలింగ్ ను కూడా ధీటుగా ఎదుర్కొన్నాడు. అటు రవీంద్ర జడేజా గానీ, అశ్విన్ గానీ మంచి పార్ట్నర్షిప్ అనుకోవచ్చు. అశ్విన్ నుంచి మంచి ఇన్నింగ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేశాం. ఎందుకంటే ఆ టైంలో వికెట్స్ కోల్పోయినటువంటి టైంలో వీళ్ళు వికెట్ కోల్పోకుండా ఆడతారేమో, లేకపోతే ఈ రోజు మ్యాచ్ ను లో స్కోర్ కే ముగిస్తారేమో అని అనుకున్నాం. కానీ జడేజా, అశ్విన్ దూకుడుగా ఆడుతూ ఆల్మోస్ట్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించారు. సో ఈ రోజు ఇంత మంచి స్కోర్ లభించింది అంటే కూడా అటు అశ్విన్ ఇన్నింగ్స్ ను కీలకంగా చెప్పుకోవచ్చు. అశ్విన్ కి ఇది 5th సెంచరీగా కూడా ఉంది. ఎందుకంటే అశ్విన్ కు గతంలో సెంచరీ చేసినటువంటి అనుభవం ఉన్నా కూడా ఈ మధ్య కాలంలో ఇంత దూకుడుగా ఆడడం కూడా ఇదే ఫస్ట్ టైం. అందులోనూ బంగ్లాదేశ్ పైన కూడా సెంచరీ సాధించడం అశ్విన్ కు ఫస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ రవి.